పాపములను నివారణ చేయుటకును. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే అదిగో క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు. ఇప్పుడు పాపములను లేదా పాపములు అంటే బహువచనం చెప్పాడు అక్కడ. ఇప్పుడు పాపములను భరించుటకు అంటే పాపాలు తీసివేసేది ఎవరు? పాపాలు తీసివేయబడాలి లేదా పాప నివారణ జరగాలంటే ఎవరిలో జరుగుతుందని ఇక్కడ మనకు చెప్పబడుతుంది, క్రీస్తులో. అది పాపాలు క్షమించబడాలి, పాప నివారణ జరగాలంటే క్రీస్తులోనే జరుగుతుంది అని రాబడింది. చూడండి, రెండవ పార్ట్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. అది మొదటిసారి వచ్చినప్పుడు పాపములు భరించడానికి, రెండోసారి తన కొరకు అని పెట్టుకుని ఉండి వారి కొరకు రక్షణ నిమిత్తం పాపం చేయకుండా పాపం లేకుండా రెండోసారి అనేది రెండోసారి. అది దాన్ని పక్కన పెడదాం. అంటే పాప నివారణ జరగాలి అంటే క్రీస్తులోనే జరుగుతుంది అన్నమాట బైబిల్ చెప్తుంది. రైట్. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 37వ వచనం. కాలము బహు కొంచెముగా ఉన్నది, ఆలస్యం చేయకవచ్చును. ఓకేనా? పాపము అనేది అక్కడ చెబుతూ ఇక్కడ క్రీస్తు రాకడ కోసం చెప్తున్నాడు. వచ్చేవాడు త్వరగా రాబోతున్నాడు అనే మాట మనకు మాట్లాడుతున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. భక్తిహీనత అనగానే పాపము అని అర్థం, పాపములు అని అర్థం. ఓకేనా? యాకోబులో నుండి ఎవరు వస్తారంట? భక్తిహీనతను తొలగించడానికి సియోన్లో నుండి యేసుక్రీస్తు వారు వస్తారు. విమోచకుడు అంటే పాపాలు ఇంకా ఏం కాలేదని అర్థము. అది ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగితే కానీ ఇశ్రాయేలీల పాపాలు విమోచన ఉన్నది. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ రాకపోతే పాప విమోచన, పాపాల నుండి విమోచన లేదు. ఇప్పుడు చెప్పండి, పాపాల నుండి విమోచన లేకపోతే ఇప్పటి వరకు ఇంక యేసుప్రభు వారు వచ్చేం లాభం, మనం యేసుప్రభు నమ్ముతో ఏం లాభం. ఎంత క్రిటికల్గా విషయాలు అర్థమవుతాయి చూడండి. ఎలా ఇప్పుడు వీళ్ళు ఎలా రెండో రాకడ రాలేదంటున్నారో మరి అమాయకం అర్థం కావడం లేదు. ఇది మీకు 3వ సెషన్లో 3వ పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. క్లీన్గా అర్థమవుతూ వెళ్తుంది. ఇంకా రెండవ రాకడ ఎంత అవసరమో అనేది ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు మరలా 9వ అధ్యాయం 28వ వచనం చదవండి. దీన్ని చదివినప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఇప్పుడు చదవాలి దాన్ని. ఇప్పుడు చదివితే దాన్ని క్లియర్గా అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో పాప క్షమాపణ జరుగుతుంది, విమోచన జరుగుతుంది. అంతవరకు ఆయన రాకపోతే విమోచన జరగదు. కమాన్, చివరి వచనం. అదిగో ఏమన్నాడు? రక్షణ. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఏం తీసుకొని వస్తున్నాడు అక్కడ? అంటే రక్షణ రాలేదా ఇంతవరకు? అంటే మనకు కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ రానంతవరకు రక్షణ రాలేదనమాట. అంటే ఇంకా రక్షణ రాలేదనమాట. చూసారా, రెండవ రాకడ అనేది ఎంత ముఖ్యమైనదో ప్రధానమైనదో ఇది అర్థం కావడం లేదు. తన కొరకు కనిపెట్టుకొని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కొరకు ఆయన రెండవ రాకడ రావాలి. రక్షించబడాలి అంటే రక్షణ యేసుక్రీస్తు వచ్చేటప్పుడు తీసుకుని వస్తాడు.
అది రాకల్లో రక్షణ వస్తుంది, రాకల్లో విమోచన వస్తుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మరలా అంతకుముందు చదివారు 37 వచనము, 10వ అధ్యాయం 37 వచనం. ఇప్పుడు దాని చదవండి మళ్ళా. హెబ్రీ 10:37. ఏమండి ఏమంటున్నాడు ఇక్కడ? కాలము బహు కొంచెము అని అంటున్నాడంటే అర్థం ఏంటి? దేనికోసం? కిందకి చదవండి, అర్థమవుతుంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. అదిగో అంటే ఆ మాట హెబ్రీలకు పత్రిక రాసి నువ్వు ఈరోజు ఎదురు చూడమన్నాడా నిన్ను? ఇది ఎట్లుంది? ఎవరికో 1000 రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి ఎంఓ పంపి నువ్వు చదివితే నీకు దొరికినట్టు అనుకుంటుంది దాన్ని. ఫోన్పే నీకు పంపించాడంతే, నీకు వచ్చేసింది అమౌంట్. నువ్వు చదువుకొని నాకేమనుకోవద్దు ఇప్పుడు దాన్ని, నీది కాదు అది. అంతే, నీ ఊరికే స్క్రీన్ షాట్ వచ్చింది, లేకపోతే ఫోన్ తీసుకొని చదువుకుంటాం అంతే. అతను ఫోన్ తీసుకొని. ఎప్పుడు రాయబడింది హెబ్రీ పత్రిక? చెప్పండి. 60, 66, 67. 66లో అని రాయండి. 66 చెప్పండి. 66 అంటే 3 సంవత్సరాలు ఉంది ఇంకంటే యేసుప్రభువు రావడానికి. అందుకే అంటున్నాడు కాలం బహు కొంచెముగా ఉన్నది, కొంచెమే. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చిన వాళ్ళకి చెప్తే నువ్వు నీకనుకుంటే ఎట్లా? ఎందుకు వస్తాడు ఈయన? చదవండి, కంటిన్యూ చేయండి. ఎందుకు వస్తాడో అది కూడా తెలియాలి కదా కింద. విశ్వాసమును వదులుకొని వెనక్కిపోతే అతని యందు పరిశుద్ధాత్మ సంతోషించదు. అయితే నశించుటకు వెనక తీవారం కాము గాని అంటే ఆత్మ రక్షణ అనేది ఇంకా జరగలేదు. అది జరగాలంటే యేసుప్రభువు రెండో రాకడ రావాలా. చూసారు లింక్ ఎలా చేస్తున్నాడు చూడండి. రెండవ రాకడకు ఎన్ని విషయాలు లింకప్ అయి ఉన్నాయో మీరు గమనించాలి. అసలు రెండవ రాకడే రాలేదని అంటే నువ్వు బైబిల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు, ఇంతకీ ఎంత రాంగ్ చేస్తున్నావు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దీన్ని బాగా మనం మైండ్లో పెట్టుకోవాలి. లేకపోతే దేవుని వాక్యాన్ని మనము తప్పు చేసిన వారు అవుతాం, చేతకాని వాడిని చేస్తాం. ఆయన విమోచన, రక్షణ, ఆత్మ కూడా నశించిపోకుండా ఉండాలంటే ఆయన రావాలి. ఇవన్నీ లింకప్ చేస్తున్నాడు. ఏంటి? పాపములు నివారణ చేయుటకు. ఎప్పుడైతే పాపం నివారణ అవుతుందో అప్పుడు విమోచన, అప్పుడు రక్షణ, అప్పుడు ఆత్మ రక్షించబడుతుంది. పాపానికి విమోచన చేయకుండా సిలువలో విమోచన చేశాడండి. సిలువలో విమోచన చేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో విమోచన చేస్తే రెండో రాకడలో నీ యొక్క ఆత్మ ఎందుకు రక్షించబడాలి? విమోచన ఎందుకు రావాలి? మరి మనం ఆలోచించాలి కదా. చట్టం పూర్తిగా కొట్టబడనంత వరకు ఆ చట్టం లేచి కూర్చుంటూనే ఉంటుంది. చట్టం కొట్టివేయబడితేనే ఆ విమోచన పూర్తి అవుతుంది. ఆ సిలువ పూర్తి అవ్వాలంటే రెండో రాకడ రావాలా, చట్టం కొట్టివేయబడాలా. అది ఒక నోట్ కొట్టివేయబడి ఇంకొక నోట్ రాస్తేనే ఈ నోట్ ఏమందు, లేకపోతే ఈ నోట్ ఏం చేస్తుంది? కోర్టుకి వేస్తుంది. ఇది నేను మీద కేసు ఉంది నీ మీద అంటది. కనుక ఈ విషయాలు సంపూర్ణంగా అర్థం కావాలి. రైట్, మరలా మనం ఎక్కడికి వచ్చాము? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వచ్చాం. ఎక్కడ రండి? 11, 26. 11, 26. విమోచకుడు ఎక్కడి నుంచి వస్తాడు? సియోనులో నుండి వచ్చి. అంటే అంతవరకు భక్తిహీనత, పాపం ఇంకా ఉండే ఉంటుంది. భక్తిహీనతే పాపం, ఇంకా వాళ్ళలో పాపం ఉంటే ఉంటుందంటండి. నేను వారి పాపములను ఏం సిలువలో పరిహరించలేదా? అప్పుడు పరిహరిస్తారంట రెండవ రాకడలో. విమోచకుడు అప్పుడే వస్తాడు విమోచన తీసుకొని. వారిలో పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు
దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తుందో అప్పుడే క్రొత్త నిబంధన వస్తుంది. ఇంకా రాలేదా కొత్త నిబంధన? ఇంకా మరి వచ్చిందని కొత్త నిబంధన పట్టుకుని అందరూ చెప్తున్నారే, మరి యేసు రాకడ రావాలి కదా. మరి యేసు రాకడలో నిబంధన వస్తుందంటున్నాను ఇక్కడ. వీళ్ళు కేవలం ఇట్లా రొట్టె దాసరసం పట్టుకొని యేసు ప్రభు వారు చెప్పారు కదా, రేపు చెప్తారు కదా వీళ్ళు, ఈరోజు రాత్రికి చెప్తారేమో గొంతేసి, ఇదిగో నా క్రొత్త నిబంధన, ఇందులోని త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎస్, కాదని లేదు, సిలువలో క్రొత్త నిబంధనకు పునాదులు పడ్డాయి. కానీ పరిపూర్ణత యేసు రెండవ రాకడలో పరిపూర్ణమైన కొత్త నిబంధన వస్తుంది. నిబంధన చూడండి, ఇప్పుడు మనం ఏదైనా నోటు కానీ ఏదైనా రాసేటప్పుడు కానీ ఏదైనా ఒక లెటర్ రాసేటప్పుడు కానీ పైన సపోజ్ మనం ఏం చేస్తాం, ఊరికే జస్ట్ గౌరవనీయులైన, తర్వాత ఇక్కడ పాస్టర్ గారికి అని రాస్తూ ఈ రాసుకుంటూ పోతుంటేనే ఇటు ఆపేమనుకో, అప్పుడు కొత్త ఇది లెటర్ అయిపోయినట్లా. ఇట్లు మీ విధేయుడు అన్న తర్వాత ఈ లెటర్ పోస్ట్ చేసి ఆయనకు అందినప్పుడు ఈ లెటర్ పూర్తయి అప్పుడు మ్యాటర్ వెళ్తుంది. యేసు ప్రభు సిలువలో గౌరవనీయులైన అని రాశాడు, అంతే. ఏం చేశాడు అంతే. ఇంకా అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సమస్యలు రాశాడు. ఇంకా పత్రికలు వస్తున్నప్పుడు ఇక నేను పూర్తిగా పాత నిబంధన కొట్టేస్తున్నాను, నా ఉద్దేశం ఇది, నా ఉద్దేశం అంటూ ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ సమయానికి ఇట్లు అని చెప్పేసి అంతా అయిపోయిందని చెప్పేసి ఇటు ఒకటి కలపరాదు ఒకటి తీసేయరాదని చెప్పేసి ఏం చేశాడు, కొత్త నిబంధన పరిపూర్ణమైందని చెప్పాడు. ఇది విషయం. ఇక్కడ గౌరవనీయులైన రాయగానే లెటర్ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. చూడండి ఎంత అమాయకత్వంలో ఉన్నారో బైబిల్ మనకు తెలియజేస్తుంది స్పష్టంగా. రైట్ అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడెదరు అని రాయబడింది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో అప్పుడు ఇశ్రాయేలు అంతా ఏమవుతారు, అప్పుడు రక్షించబడతారండి. ఇశ్రాయేలీల జనులందరూ అప్పుడు రక్షించబడతారు. ఎందుకు? యేసు రానంత వరకు పాపాలు క్షమింపబడవు. నేను అవన్నీ మూడవ పాయింట్లో మూడవ విషయంలో మీకు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా విందినప్పుడు. ఇంకా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి. నీళ్ళు తీసుకురాను తాగేకి. మరియు మీరు ఎవరికి రాస్తున్నానండి? ప్రశాంత్కి, నీకే రాస్తున్నాడు కదా. వెరీ గుడ్, అది మేలుకొని ఉన్నావో లేవో అని నువ్వు ముందు. మరియు మీరు ఆ కాలంలో ఉన్నవారు అని అర్థం. ఇప్పుడు మనల్ని ఏమంటారు? మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకోండి అంటాడు. వీళ్ళు అంటాడు చర్చలో నిద్ర మేలే. చూడు ఎలా ఉందో పరిస్థితి. మరియు మీరు కాలము నెరిగి పౌలు గారు ఎందుకు కాలం నెరిగి అంటున్నాడు చెప్పండి. 40వ సంవత్సరం దగ్గర అవుతా ఉంది. క్రీస్తు శకం 70 అనే తీర్పు దగ్గర అవుతా ఉంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు 30లో చెప్పారు, నేను త్వరలో వస్తానని. ఆ కాలము ఇప్పుడు 52లో నేను మీకు పత్రిక రోమా రాస్తున్నాను. 56లో మీకు నేను పత్రిక రాస్తున్నాను. అంటే ఇంకెన్నేళ్ళు ఉంది? 14 సంవత్సరాలు, 14 years. వాళ్ళు పరిశుద్ధాత్మను నింపుబడి పరిశుద్ధాత్మ కాలాల కోసము సమయాల కోసము వాళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాడు. వీళ్ళకేం అర్థం కావడం లేదు. ఇక్కడ వాళ్ళల్లో ఉండి అపోస్తులలో పౌలులో వాళ్ళలో ఉండి ఆ పరిశుద్ధాత్ముడు కాలాలు సమయాలు ఎప్పుడు ఏంటని తెలియజేస్తూ వస్తున్నాడు. కాలం నాకు తెలియదు, దేవదూతలకు తెలియదు, మనిషి కుమారుడికి తెలియదు అని యేసుప్రభువు వారు పైకి వెళ్ళిపోయారు ఆ రాకడ. కానీ ఎవరికి తెలియదు? ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మకు తెలుసు. కాలం ఎవరికి తెలుసు? తండ్రివన్నీ పరిశుద్ధాత్మకు తెలుసు అని బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎప్పుడైనా పనికి వస్తుంది. అది 2వ అధ్యాయము 13వ వచనం.
12వ వచనం చదవండి. కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, వేరే వేరే ఉండొచ్చు. ఇటు చదువు. మనకైతే ఇప్పుడు చెప్పండి, దేవుని మర్మములు కూడా. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని మర్మములో ఒక మర్మం ఏంటి? రెండవ రాకడ కాలం. ఇప్పుడు దేవునికి రెండవ రాకడ కాలం ఎవరికి తెలుసు? అందుకే పరిశుద్ధాత్మ పౌల్లో ఉండి ఏమంటున్నాడు? ఇప్పుడు చదవాలి అది. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని మనము విశ్వాసులైన అప్పటికంటే ఇప్పుడు ఏంటంటే చూడబ్బా, అంటే అంతకుముందు రక్షణ రాలేదా వీళ్ళకి? 56 వరకు రక్షణ రాలేదా వీళ్ళకి? రక్షణ యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తుంది. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? రక్షణ రావడానికి దగ్గరగా ఉందంటున్నాడు. అది మాట. ఎన్ని రోజులు బైబిల్ చదివినా ఈ విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. ఏం చేస్తాం? దుమ్ము లేపుతారంతా, రమారమి 3 గంటల వరకు అన్నట్టు. ఏం చేస్తాం? రెండవ రాకడికి ఎన్నెన్ని లింక్ అయి ఉన్నా చూడు. అది లేకుంటే అసలు ఏమీ లేదు ఇంకా. రైట్, కంటిన్యూ చేద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని ఇలాగు చేయుడి, లేదా అలాగు చేయుడి. ఏం చేయాలా? మనము విశ్వాసులైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంటే క్రీస్తు రాకడ దగ్గరగా ఉన్నదని హెబ్రీ పత్రిక 10:37 చెప్పినట్టు లేదు, కొంచెం కాలం ఉన్నదని అన్నట్టుగా. రక్షణ అంటే యేసుక్రీస్తుని పెట్టుకోవాలి మీరు అక్కడ. యేసుక్రీస్తు మరీ దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడని అర్థం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా. ఇప్పుడు మీరు గమనించండి ఈ మాట నిజం. ఎవరినైనా అడగండి మీరు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది అంటున్నాడండి. దీన్ని మీరు ఎవరైనా అడిగితే రాత్రి చాలా గడిచి, రాత్రి సాయంత్రం 6 గంటలకు వస్తుంది, ఉదయం 5 గంటలప్పుడు మాట్లాడేవాడు ఈ మాట అని అనుకుంటారు. కాదు, ధర్మశాస్త్ర ప్రవచనాలు రాత్రి, లేదా ధర్మశాస్త్రం రాత్రి. ఇప్పటికే 56 కదా అది. చాలా ప్రవచనాలు నెరవేరి పగలు అనే క్రొత్త నిబంధన దగ్గరలో ఉంది. అది మ్యాటర్. చూసారా ఏ లాంగ్వేజ్. అందుకే పౌలు గారు మాట్లాడే భాషా తీరు, భాష ఎవరికి అర్థం కాదన్నాడు. అందుకే ఇప్పటికే రాత్రి చాలా గడిచిపోయింది అంటే ధర్మశాస్త్రపు ప్రవచనాలు ఎన్నెన్నో నెరవేరిపోయాయి. పగలనే కొత్త నిబంధన రెడీగా ఉంది. పగలు, అందుకే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే పగలు పూట అక్కడ దేవాలయపు ద్వారములు వేయబడవు, రాత్రిపూట. ఎందుకంటే పగలు రాత్రి అనేది లేదంట అక్కడ. కొత్త నిబంధన అనేది ఎప్పుడు వెలిగే, అది ఆ మీనింగ్లో చెప్పాడు అక్కడ. చూపిస్తాను చూడండి ఒకసారి 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం. అంటే సందర్భానుసారంగా తెలుసుకుంటేనే మీకు అవసరం. అది 21వ అధ్యాయము 22వ వచనం. కనబడలేదు. అవసరం లేదు, ప్రకాశించుచున్నది దీపము. చేసుకొని వస్తారు. అక్కడ ఏం లేదు,
ధర్మశాస్త్రం లేదు, మరణం లేదు, పాపం లేదు అని అర్థం. ఆన్సర్ వచ్చిందా? పగలేంటో రాత్రేంటో ఆన్సర్ వచ్చిందా? అది మనం పగలు రాత్రి అయినందులకి భూమిలోకి వెళ్ళిపోతాం, భూభాగంలోకి వెళ్ళిపోతాం, ప్రకృతి సంబంధమైన దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు పగలు కదా, రేపు రాత్రి వస్తుందిలే అంటాం 6 తర్వాత. బైబిల్తోనే మనం సరి చూడాలి. రాత్రే లేదంట అక్కడ. అంటే తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఇది 52లో రాయబడింది. జాగ్రత్తగా చదవండి, మీకు రోమపత్రికకి ఇక్కడ మరొక ఆన్సర్ దొరుకుతుంది. మనం చదివిన 13వ అధ్యాయం 12వ వచనానికి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి అయ్యో ఏంటికి యేసుక్రీస్తు 2వ రాకడ కోసం చెప్తున్నాడు అక్కడ. 14వ అధ్యాయం నువ్వు ప్రశ్నించావు కదా మొదటి రోజు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. ఆ రాకడ యేసు ప్రభువులు వాళ్ళంతా తిరిగి లేచే విషయం చెప్తున్నాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు 2వ రాకడ కోసమే కంటిన్యూ అవుతుంది అది. అంటే ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు చెప్పండి. యేసుక్రీస్తు రాకడ కోసము యేసయ్యకే తెలియదు అన్నాడు, దేవదూతులకే తెలియదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అది మీకు తెలుసు అంటున్నాడు. అంతే కదా, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అదిగో. ఆ కాలం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు 2వ రాకడే కదా. ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా. మరి ఎవరు చూస్తున్నారు యేసుక్రీస్తు 2వ రాకడ కోసము? తెస్సలోనికలో ఉన్నవారు చూస్తున్నారు. అది మ్యాటర్, నువ్వు కాదు, నేను కాదు, నాకు కాదు, ఇది లెటరు. లోకలు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనక ఎవరు వారు? నిరీక్షణ లేనివారు లేదా 1వ అధ్యాయము 9వ వచనములో ఉన్నదా అని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే రాబో ఉగ్రత వాళ్ళ మీదకే కదా. 1వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు? ఉగ్రత మాట్లాడా. 2వ అధ్యాయం 15-16లో కూడా ఉగ్రత మాట్లాడా. 3వ అధ్యాయం 13లో నిరీక్షణ లేని వారు అన్నాడా వాళ్ళని? వాళ్ళే ఇశ్రాయేలీయులు. ఆ మాట 5వ అధ్యాయము 3వ వచనము గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా. వారికంటే ఎవరికి? ఇశ్రాయేలీయులకు, నమ్మని వారైన ఇశ్రాయేలీయులకు. గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు అంటే అర్థం ఏంటి? మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు. ఎందుకంటే మీరింత అవివేకులైతేరా. మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు మీరు శరీరానుసారంగా ముందుకు పోతారా? మరలా ధర్మశాస్త్రం కాడి కిందికి వెళ్ళారా అంటాడు గలతీ పత్రికలో. ధర్మశాస్త్రమే చీకటి, పగలంటే కొత్త నిబంధన స్వతంత్రం. వెరీ గుడ్. మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు అన్నాడు చూడండి అక్కడ. వెలుగు సంబంధులను ఫుట్నోట్లో వెలుగు కుమారులు పగలు కుమారులై ఉన్నారు అంటే సంఘపు జనము అని అర్థం. సంఘము, కొత్త నిబంధన, దేవుని రాజ్య ప్రజలు. సంఘము దేవుని ప్రజలు, దేవుని నమ్మినవారు అని అర్థం, దేవుని ఆలయము అని అర్థం. రైట్. 5వ వచనం మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము చీకటి వారము. ఇది ధర్మశాస్త్రం కోసం చెప్తున్నాడు. ఇది ఏదేదో అనుకోకూడదు మనం. ఇశ్రాయేలుకు సంబంధించిన దాని మీద మ్యాటర్ మాట్లాడుతున్నాడు అక్కడ. ఇతరులు అంటే ఎవరు? నిద్రపోతున్నది ఎవరు చెప్పండి? మత్తులో ఉండేది ఎవరు చెప్పండి? చూద్దాం, అది కూడా రెఫరెన్స్ చూపిస్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి
నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులు, వినలేని చెవులు. చెప్పండి, ఎవరండి నిద్రపోతుండేది? నిద్రమత్తులు ఎవరున్నా చెప్పండి. అది ఇప్పుడు వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను ఇక్కడ. నిద్ర పోయేవారం కాం మనము. మత్తులుగా, మత్తు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తెలియకుండా బ్రతికేవారు. రాత్రి వారము కాము మనము. రండి 5వ అధ్యాయం 8వ వచనానికి, తెస్సలోనిక పత్రిక. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరక్షణను శిరస్థానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, అదిగో అంటే యేసుక్రీస్తు ద్వారా త్వరలో ఏం రాబోతా ఉంది? రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమింప. అంటే రెండు ఒకటేసారి వస్తాయి. రక్షణ ఒకటేసారి రెండో రాకల్లో తీసుకొస్తాడు, ఉగ్రత కూడా రెండోసారి రాకల్లో తీసుకొని వస్తాడు. చూసారా, సరిపోయిందా? ఇప్పుడు చెప్పండి, రెండో రాకల్లో ఇక్కడ మనకు దొరుకుతుంది ఏంటి? ఉగ్రత కూడా అప్పుడే వస్తుంది. ఇంతకుముందు ఏం చూసాం మనము? విమోచన, పాపములు. తర్వాత ఏం చూసాము? రక్షణ. తర్వాత ఏం చూసాము? చూపించాను కదా ఇంతకుముందు చాలా. క్రొత్త నిబంధన. ఇవన్నీ రాకల్లో వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము రాత్రి, పగలు క్రొత్త నిబంధన. రైట్, దాని పక్కన పెడదాం. 13వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. 13వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం. 13-11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు మనకు రక్షణ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. ధర్మశాస్త్ర యుగము చాలా గడిచి క్రొత్త నిబంధన యుగము సమీపంగా ఉన్నది అని కూడా రాసుకోవచ్చు మీరు. మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను, పాత నిబంధన కాలం కింద ఉండి మనము లోక సంబంధమైన పాపాలు చేసుకుంటూ ఉంటిమి. వద్దు, ఇప్పుడు తేజస్ సంబంధమైన అంటే క్రొత్త నిబంధన సంబంధమైన అందులో ఉన్న యుద్ధోపకరములు ధరించుకుందాం. ఏంటి యుద్ధోపకరములు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి ఉంటుంది. నీతి, రక్షణ, విశ్వాసము, ప్రేమ, సమాధానము, సాత్వికము అన్నీ ఉన్నాయి కదండి. జోళ్ళు, తర్వాత శిరస్థానము అని చెప్పాడు కదా. అది కొత్త నిబంధనకు సంబంధించిన యుద్ధోపకరణములు అన్నమాట అవి. చాలు. ఇది రెండవ రాకడికి సంబంధించిన మరొక మాట. పాపములను నివారణ చేయుటకు అంటే యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడే పాపాలు నివారణ జరుగుతాయి అన్న ఒక మాటతోనే ఇంకేమేమో జరుగుతాయో కూడా మనం చూసుకున్నాం. రండి ఇంకొక మాట చూపించుకొని ముందుకు పోదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. ఇందులోనే ఇంకా 2 రెఫరెన్స్లు ఇస్తాను మీకు. 31వ వచనం, 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలీలకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను అని రాయబడించండి. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఇశ్రాయేలీలకు ఏముంది? పాపక్షమాపణ, రక్షణ. 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 4-5 వచనాలు. 4-5 వచనాలు. నాలుగు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని
విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఎప్పుడైతే పాపక్షమాపణ జరుగుతుందో అప్పుడు మనిషి ఏమవుతాడు? నీతిమంతుడుగా తీర్చబడతాడు అని రాబడించండి.